ప్రపంచం మొత్తం ఆయిల్ కోసం కొట్టుకుంటుంటే భారతదేశం మాత్రం నిశ్శబ్దంగా సముద్ర గర్భంలో ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఒక పేలుడు. కానీ అది ప్రాణాలను తీసేది కాదు, ప్రాణాల్ని పోసేది. బీజింగ్ నుంచి వాషింగ్టన్ వరకు గజగజ వణికిపోయేలా భారత్ చేసిన ఆ సైలెంట్ బ్లాస్ట్ ఏంటి? లక్షద్వీప్ దీవుల్లో భారత్ చేపట్టిన ఆ సీక్రెట్ మిషన్ చైనాని ఎందుకు నిద్ర లేకుండా చేస్తోంది? ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బ్లూ రెవల్యూషన్ గురించి మాత్రమే కాదు, భారతదేశం ప్రపంచానికి వాటర్ సూపర్ పవర్ గా ఎలా అవతరించబోతోందో చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి. వీడియోని చివరి సెకండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు వినబోయే నిజాలు ఏ న్యూస్ ఛానల్ కూడా మీకు చెప్పదు. ఒకవైపు ఇరాన్ తన చమురు బావుల్ని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తుంటే, మరోవైపు ప్రపంచ దేశాలన్నీ తాగడానికి ఒక చుక్క మంచినీరు దొరక్క అల్లాడిపోతున్నాయి. నీటి కోసం తదుపరి ప్రపంచ యుద్ధం జరుగుతుందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో భారత శాస్త్రవేత్తలు ఒక మ్యాజిక్ చేశారు. దాని పేరు LTTD, లో టెంపరేచర్ థర్మల్ డీసాలినేషన్. సింపుల్ గా చెప్పాలంటే, తాగడానికి వీల్లేని సముద్రపు ఉప్పు నీటిని హిమాలయాల నుంచి వచ్చే గంగమ్మ నీటి కంటే స్వచ్ఛమైన నీరుగా మార్చే అద్భుత ప్రక్రియ. అది కూడా తక్కువ ఖర్చుతో, ఎటువంటి కాలుష్యం లేకుండా. భారత్ లక్షద్వీప్లోని కవరత్తి, అగట్టి మరియు మినికాయ్ దీవుల్లో ఈ టెక్నాలజీని అమర్చింది. ఇది విన్న చైనాకి చెమటలు పడుతున్నాయి. ఎందుకో తెలుసా? LTTD టెక్నాలజీ అంటే ఏంటి? సముద్రపు నీరు అమృతం ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. సముద్రం పైభాగంలో ఉండే నీరు సూర్యుడి వేడి వల్ల సుమారు 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉంటుంది. కానీ మీరు సముద్ర గర్భంలోకి, అంటే సుమారు 1000 మీటర్ల లోతుకు వెళితే అక్కడ నీరు మంచుగడ్డలా చల్లగా ఉంటుంది. అంటే సుమారు 7 నుంచి 10 డిగ్రీలు. భారత శాస్త్రవేత్తలు ఈ ఉష్ణోగ్రత తేడాన్ని వాడుకున్నారు. ఒక వాక్యూమ్ ఛాంబర్లో వేడి నీటిని పంపి తక్కువ పీడనం వద్ద ఆవిరిగా మారుస్తారు. ఆ వేడి ఆవిరిని లోతైన సముద్రం నుంచి తెచ్చిన చల్లని నీటితో తాకిస్తారు. అప్పుడు ఆ ఆవిరి కాస్త స్వచ్ఛమైన నీటి బిందువులుగా మారుతుంది. ఇది వినడానికి సులభంగా అనిపించిన, సముద్రం మధ్యలో 1000 మీటర్ల లోతు నుంచి పైపులు వేసి ఈ పని చేయడం ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాలేదు. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఈ విషయంలో భారత్ తర్వాతే. ఇక్కడే అసలైన పొలిటికల్ గేమ్ ఉంది. లక్షద్వీప్ అనేది కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు. ఇది హిందూ మహాసముద్రంలో భారత్ నిర్మించుకున్న ఒక అజేయమైన కోట. మాల్దీవులు చైనా వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో భారత్ లక్షద్వీప్ని అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. ఈ LTTD ప్లాంట్ల వల్ల ఇప్పుడు ప్రతి ద్వీపానికి సొంతంగా మంచినీరు మరియు విద్యుత్తు అందుబాటులోకి వచ్చాయి. దీని అర్థమేంటో తెలుసా? రేపు యుద్ధం వస్తే మన ఇండియన్ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ బయట దేశాల సహాయం లేకుండా ఈ దీవుల్లో నెలల తరబడి తిష్ట వేయగలవు. చైనా ఇక్కడి నుంచే మనల్ని చుట్టుముట్టాలని చూస్తోంది. కానీ భారత్ ఆ దీవుల్ని సెల్ఫ్ సస్టైనబుల్గా మార్చడంతో చైనా వ్యూహం మట్టిలో కలిసిపోయింది. మీకు ఒక విషయం తెలుసా? మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు భారత్ స్పందించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. భారత్ కేవలం పర్యాటకాన్ని పెంచడమే కాకుండా లక్షద్వీప్లోని అగట్టి విమానాశ్రయాన్ని యుద్ధ విమానాలు దిగేలా ఆధునీకరించింది. ఇప్పుడు అక్కడ LTTD ద్వారా నీరు, విద్యుత్ కూడా దొరుకుతూ ఉండడంతో అది చైనాని పర్యవేక్షించే అతిపెద్ద నిఘా కేంద్రంగా మారింది. ఇది చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహానికి భారత్ ఇచ్చిన గట్టి చెక్మేట్. LTTD అనేది కేవలం ఆరంభం మాత్రమే. భారత్ ఇప్పుడు OTEC అంటే ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ పై పనిచేస్తోంది. ఇది LTTDకి అన్నలాంటిది. ఇందులో నీటితో పాటు భారీ ఎత్తున విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తారు. ఎటువంటి బొగ్గు, ఎటువంటి పొగ లేకుండా సముద్రపు ఉష్ణోగ్రతతో టర్బైన్లను తిప్పి కరెంటు పుట్టిస్తారు. ఇరాన్ నుంచి వచ్చే చమురుపై మనం ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ఇంతకంటే పెద్ద ఆయుధం ఏముంటుంది? 2026 నాటికి భారత్ ఈ రంగంలో ప్రపంచ నాయకుడిగా ఎదిగింది. ఇప్పుడు ఇతర దేశాలు ఈ టెక్నాలజీ కోసం భారత్ ముందు క్యూ కడుతున్నాయి. కానీ ఆగండి, అసలు సస్పెన్స్ ఇక్కడే ఉంది. భారత్ కేవలం నీరు, విద్యుత్తుతో ఆగడం లేదు. మన డీప్ ఓషన్ మిషన్లో భాగంగా సముద్ర గర్భంలో దాగిన నికెల్, కోబాల్ట్ మరియు రాగి వంటి ఖనిజాల్ని వెలికి తీస్తోంది. ఇవెందుకు ముఖ్యమో తెలుసా? రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీకి ఇవే కీలకం. ప్రస్తుతం వీటిపై చైనాకు ఏకఛత్రాధిపత్యం ఉంది. కానీ భారత్ సముద్రం నుంచి వీటిని తీయడం మొదలు పెడితే చైనా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. అందుకే షీ జిన్పింగ్కు నిద్ర పట్టడం లేదు. భారత ప్రభుత్వం సముద్రయాన్ అనే ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో మత్స్య 6000 అనే సబ్మెర్సిబుల్ వాహనాన్ని తయారు చేశారు. ఇది 3 మనుషుల్ని సముద్రం లోపల 6000 మీటర్ల లోతుకి తీసుకెళ్లగలదు. ఈ సామర్థ్యం ఉన్న దేశాలు ప్రపంచంలో కేవలం 5 ఉన్నాయి. చైనా ఈ రంగంలో భారత్ని అడ్డుకోవాలని చూసినా మన శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో కూడిన ఫ్రూగల్ ఇంజనీరింగ్తో వారిని వెనక్కి నెట్టారు. ఈ ప్రక్రియలో మరో గొప్ప విషయం ఉంది. సముద్రం నుంచి తీసిన నీటిని తిరిగి సముద్రంలోకి వదిలినప్పుడు అది సముద్ర పర్యావరణాన్ని చల్లబరుస్తుంది. దీనివల్ల చేపల సంతతి పెరుగుతుంది. అంటే ఒకవైపు మనుషులకు నీరు, మరోవైపు సముద్ర జీవులకి మేలు. ఇరాన్ యుద్ధంలో గంధకం వాసన వస్తుంటే లక్షద్వీప్ తీరంలో అభివృద్ధి సువాసన వస్తోంది. ఇదే న్యూ ఇండియా మార్క్. ప్రధాని మోదీ సాగర్మాల మరియు బ్లూ ఎకానమీ పాలసీల వల్ల భారతదేశ తీర ప్రాంతాలు
ఇప్పుడు ఆర్థిక కేంద్రాలుగా మారుతున్నాయి. మన దేశానికి 7,500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. లక్షద్వీప్లో విజయవంతమైన ఈ ఎల్టీటీడీ మోడల్ని ఇప్పుడు చెన్నై, ముంబై మరియు విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా అమలు చేయబోతున్నారు. అంటే భవిష్యత్తులో నదుల్లో నీరు లేకపోయినా భారతీయులకి నీటి కొరత అనేది ఉండదు. చివరిగా ఒక్క మాట, ప్రపంచం బాంబులతో సమాధానం చెబుతుంటే భారత్ తన మేధస్సుతో సమాధానం చెబుతోంది. ఇరాన్ సంక్షోభం మనకి ఒక పాఠం నేర్పింది. మన తాళం చెవి మన చేతిలోనే ఉండాలి. భారత్ ఈరోజు సముద్ర గర్భంలో వేసిన అడుగు రేపు ప్రపంచాన్ని శాసించబోతోంది. మనం కేవలం జుగార్ దేశం కాదు, మనం ఇన్నోవేషన్ దేశమని ఈ ఎల్టీటీడీ ప్రాజెక్ట్ నిరూపించింది. ఇక్కడ మనం ఒక కీలకమైన అంతర్జాతీయ రాజకీయాన్ని గమనించాలి. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా శ్రీలంక, మాల్దీవులు మరియు ఆఫ్రికన్ దేశాల్ని అప్పుల ఊబిలోకి నెట్టి వారి భూముల్ని ఆక్రమించుకుంటోంది. కానీ భారత్ అనుసరిస్తున్న పద్ధతి వేరు. భారత్ ఇప్పుడు తన ఐలాండ్ డిప్లొమసీలో భాగంగా ఈ ఎల్టీటీడీ టెక్నాలజీని మిత్ర దేశాలకు ఆఫర్ చేస్తోంది. మారిషస్, సీషెల్స్ మరియు ఫిజీ వంటి చిన్న చిన్న ద్వీప దేశాలు మంచినీటి కోసం అల్లాడిపోతున్నాయి. భారత్ వారికి ఈ సాంకేతికతను అందిస్తే ఆ దేశాలు శాశ్వతంగా భారత్ వైపు నిలబడతాయి. అంటే చైనా డాలర్స్ ఇచ్చి దేశాలను కొంటుంటే భారత్ జీవనాధారమైన నీటినిచ్చి వారి హృదయాలు గెలుచుకుంటోంది. ఇది ఒక దేశం యొక్క సాఫ్ట్ పవర్కి నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ చేసే మొదటి పని హార్ముజ్ జలసంధిని మూసేయడం. ప్రపంచానికి అందే చమురులో 20% అక్కడి నుంచే వస్తుంది. ఒకవేళ అది జరిగితే పెట్రోల్ ధరలు లీటర్కి $200 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మనల్ని కాపాడేది ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ ఓటీఈసీ మాత్రమే. సముద్రపు అలల నుంచి నిరంతరంగా విద్యుత్తుని ఉత్పత్తి చేయడం వల్ల మనం చమురు కోసం అరబ్ దేశాల వైపు చూడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, భారతదేశం తన ఎనర్జీ ఇండిపెండెన్స్ కోసం వేసిన అతిపెద్ద అడుగు. మీకు తెలుసా, భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే. ఈ వాహనాలకు కావాల్సిన బ్యాటరీల కోసం లిథియం మరియు కోబాల్ట్ అత్యంత అవసరం. ప్రస్తుతం ఈ ఖనిజాల సరఫరాపై చైనాకు తిరుగులేని పట్టుంది. కానీ భారత డీప్ ఓషన్ మిషన్ ద్వారా సముద్రపు అడుగునున్న పాలీమెటాలిక్ నోడ్యూల్స్ని వెలికి తీసే ప్రక్రియ మొదలైంది. ఈ నిధులు గనక మనకు దక్కితే భారత్ ప్రపంచానికి బ్యాటరీలను ఎగుమతి చేసే దేశంగా మారుతుంది. లక్షద్వీప్ సమీపంలో భారత్ చేపట్టిన ఈ సీక్రెట్ మైనింగ్ సర్వేలు చైనాని కలవరపెడుతున్నాయి. అందుకే వారు తమ గూఢచారి నౌకల్ని అంటే స్పై షిప్స్ని హిందూ మహాసముద్రంలోకి పంపుతున్నారు. కానీ భారత నావికాదళం వారి ప్రతి కదలికని గమనిస్తూ మన సముద్ర సంపదని కాపాడుతోంది. చాలా మంది అడుగుతుంటారు, అమెరికా వంటి దేశాలే చేయలేని పనిని భారత్ ఎలా చేసింది అని. దానికి కారణం మన శాస్త్రవేత్తల పట్టుదల. సముద్రం లోపల 1000 మీటర్ల లోతులో ప్రెషర్ విపరీతంగా ఉంటుంది. అక్కడ పైపులు వేయడం, అవి తుప్పు పట్టకుండా చూడడం చాలా కష్టమైన పని. విదేశీ కంపెనీలు దీనికోసం వేల కోట్లు డిమాండ్ చేశాయి. కానీ మన ఎన్ఐఓటీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఈ ప్లాంట్లను నిర్మించారు. దీన్నే మోదీ మార్క్ ఇన్నోవేషన్ అంటారు. ఇది విన్న తర్వాత ప్రపంచ దేశాల ప్రతినిధులు లక్షద్వీప్ చేరుకుని ఈ ప్లాంట్లని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారత్ ఇకపై ఎవరికో భయపడి తన అడుగులు వేయదు. ఒకవైపు అంతర్జాతీయంగా యుద్ధాలు జరుగుతున్నా తన అభివృద్ధిని మాత్రం భారత్ ఆపడం లేదు. లక్షద్వీప్ ప్రజల కళ్లల్లో కనిపిస్తున్న ఆ ఆనందం, తాగడానికి దొరుకుతున్న ఆ స్వచ్ఛమైన నీరు, ఇవి కేవలం అంకెలు కావు. ఇవి ఒక దేశం సాధించిన ఆత్మగౌరవం. ఈ నీలి విప్లవం ద్వారా భారత్ ప్రపంచానికి ఒకే ఒక సందేశం ఇస్తోంది. ప్రకృతిని గౌరవిస్తూనే సాంకేతికతతో ప్రపంచాన్ని ఎలా జయించవచ్చో భారత్ చేసి చూపిస్తుంది. ఫ్రెండ్స్, భారత శాస్త్రవేత్తల పరాక్రమాన్ని చూసి మీరు గర్విస్తుంటే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఈ వీడియోని ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. అప్పటి వరకు సెలవు. జై హింద్, జై భారత్, వందే మాతరం.